అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మొలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడని వాక్యము మనకి వివరిస్తుంది. రోమా పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో మనము ప్రార్థన ఎవరికి చేయాలి అంటే తండ్రి అయినటువంటి దేవుడికి, కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మలో మనము ప్రార్థన చేయాలి అని వాక్యము మనకి వివరిస్తుంది. మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు తెలియనప్పుడు మనల్ని మనము దేవుడికి సంపూర్తిగా సజీవ యాగంగా అప్పగించుకొని ప్రభు సన్నిధానంలో మనము మోకరిల్లినప్పుడు ఆత్మ తానే ఉచ్చరింప సఖ్యము కానీ ములుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయునని వాక్యము మనకి బోధిస్తుంది. కనుక ఉచ్చరింప సఖ్యము కానీ ములుగులతో దేవుడికి మన ఆత్మ మొరపెట్టే లాగున మనల్ని మనము సంపూర్తిగా సజీవ యాగంగా దేవుడికి అర్పించుకుందాం.